హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని వెహికల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఓకే, పర్లేదు, బాగున్నాను. అండ్ లుక్ అట్ ద డామ్ సన్సెట్ దట్స్ హ్యాపెనింగ్ గాయ్స్. చాలా 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 క్యూట్గా ఉంది. ఓకే, ప్రస్తుతానికి మనం ఏం చేయబోతున్నామంటే వీ ఆర్ గonna మేక్ సమ్ పప్పు పప్ప అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టద్దండి. వీ ఆర్ గోనా మేక్ మామిడికాయ పప్పు. దాట్స్ మామిడికాయ పప్పు. ఓకే, లెట్స్ సీ హౌ ఇస్ ఇట్ గోనా టర్న్ అవుట్. నాకు కూడా తెలీదు. అండ్ బై ద వే, లుక్ అట్ అవర్ క్యూట్ లిటిల్ ప్లాంట్స్, ఆల్ ఫ్రెష్డ్ అప్. మనం స్నానం చేసినట్టే చెట్లకు కూడా స్నానం చేయించాలి ప్రతిరోజు. ఓకేనా? మీకు కుదిరినప్పుడు. అమ్మాయిలు మాకు కొన్నిసార్లు కుదరదు. మీరున్నారుగా అబ్బాయిలు, ఎందుకు ఖాళీగా పడున్నారుగా, చేయండి. యూ బెటర్ ప్లాంట్ అండ్ దెన్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఓకే, సో ప్రస్తుతం మనం మన వంట కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అండ్ బై ద వే, ఆనియన్స్ are already chopped. We have pachmirchi. We also have mavidikai. We also have a tomato. We also have our patra ready. And ఇంకెందుకు ఆలస్యం, let's get this vlog started. Cook మామిడికాయ పప్పు విత్ దర్శిని. రెసిపీ కోసం అయితే ఈ ఎపిసోడ్ చూడొద్దండి. లుక్, రెసిపీస్ నేను ప్రొవైడ్ చేయలేను రా, ఎందుకంటే నాకు యూనిక్ రెసిపీస్. మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు అద్భుతమైన వంట తినేస్తారు. కాబట్టి నేను మీకు రెసిపీ షేర్ చేసుకోను. ఐల్ జస్ట్ షేర్ ద chaotic moments that I have while cooking. Okay, let's get this vlog started. Chaotic పప్పు మేకింగ్ with me. ప్రపంచం తలకిందులు అయిపోయినా సరే మన వంట మనం ఇప్పుడు చేసుకొని తినబోతున్నాం. And we are making pappu, guys. Pappu. It is pappu. It is what it is. So బేసిక్గా పప్పుకి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదని అందరూ అంటారు, కానీ నా దృష్టిలో పప్పుకి చాలా కష్టపడాలి. ఎందుకంటే అది పప్పు కాబట్టి మనం ఎక్కువ కష్టపడాలి కాబట్టి. అండ్ ఆల్సో మన దగ్గర కావలసిన పదార్థములన్నీ ఉన్నాయి కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. మా ఊరి వంట కాదు, మా ఇంటి వంట కాదు, నా వంట. మీరు చూస్తున్నారు. ఓకే, నేనేం వాగుతున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ లెట్స్ గెట్. ఎన్నిసార్లు చెప్తావురా? ఎన్నిసార్లు? ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మనం ఫస్ట్ వంట చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. అండ్ మా దగ్గర స్టవ్స్ ఉండవు. ఇట్స్ ఓవెన్ గాయ్స్. సారీ, ఇట్స్ ఇండక్షన్ స్టవ్. సో ఆన్ చేసుకున్నామన్నమాట. అండ్ ఇన్ ద మీన్ వైల్, అది చాలా పురాతన కాలమైన పాత్ర కాబట్టి, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి, అది వేడయ్యేలోపు కొంచెం పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా బేసికల్లీ ఇలా కట్ చేసుకోవాలి. నాలాగా ఎలా పడితే అలా కట్ చేయకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కట్ చేయండి పచ్చిమిర్చి. ఓకే, అండ్ దెన్ ఇలా ఆయిల్ని రెడీ చేసుకోండి. దీన్ని చూసి కమెంట్ చేద్దాను రా, ఇది ఏంది బుడిగిలాగా ఉంది అని. ఇదంతా ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గాయ్స్. ఇట్ ఈస్ ఎలా ఉంటే ఏంట్రా, నీట్గా ఉంటే చాలు, అది ఫీల్ అవుతాను నేను. సో నీట్గా ఉంది. ఆయిల్ ఇలా అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది, పట్టించుకోకూడదు. ఇది నిన్న చేసుకున్న చికెన్ అనమాట. నేను సాటర్డే కాబట్టి చికెన్ తినను గాయ్స్. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద చికెన్ తినను కాబట్టి మనం వెజ్ రెసిపీ ఫాలో అవుతున్నాం అనమాట. సో వెజ్ తింటున్నాం ప్రస్తుతానికి, వెజ్ చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు వెజ్ కూడా చేసుకోవాలిరా, జీవితంలో వెజ్ కూడా ఇంపార్టెంట్. అండ్ కోడిగుడ్డు, దాని అమ్మ అలా కాదు, అప్పుడప్పుడు కొంచెం వెజ్ కూడా తింటూ ఉండాలన్నమాట జీవితంలో. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.
ఇప్పుడు మనం ఫస్ట్ సోకులు పడుకుందాం. గంట తీసుకొని ఎంతసేపు అవుతుందిరా? సో మీకు ఈ ఎల్లోగా కనిపించేది ఏదో తెలుసా? రెడ్యూస్డ్ అని ఉంటుంది. రెడ్యూస్డ్ ప్రైస్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి డేట్ ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న 23rd of April అని ఉంది కదా. సో 23rd of Aprilకి ఇది యాక్చువల్లీ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఈరోజు ఆర్ రేపు 23rd of April అనుకోండి. దీని యాక్చువల్ ప్రైస్ £1.10 అంటే ఆల్మోస్ట్ 120 రూపీస్. సో దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు రెడ్యూస్డ్లో పెట్టి ప్రైస్ తగ్గించి అమ్ముతారు. అప్పుడు నాకు తెలిసిరే మ్యాంగోలకి ఫ్రూట్స్కి రెడ్యూస్డ్ ప్రైస్ లేదురా. కాబట్టి మనం వీటిని తీసుకొని వచ్చుకొని ఒక 2 days అయినా ఉంచుకొని తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది రెడ్యూస్డ్లో 57pకి ఉంది యాక్చువల్లీ. సో మనం దీన్ని ఇప్పుడు వంటలోకి యూజ్ చేస్తున్నాం. అండ్ నేను ఆల్రెడీ ముందే చెప్పేశాను, ఈ రెసిపీ నాకు అస్సలు ఎలాంటి సంబంధము లేదు. ఐ డోంట్ నో హౌ దట్స్ గనా. సో యాజ్ ఇండియన్ సైకాలజీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, పోయిన దాని వరకు మాత్రమే తీసేసి మిగిలింది వాడుకోమని మన అమ్మ వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచే నేర్పించారా. కాబట్టి మనం ఏం చేస్తాం, పోయిన దాన్ని కట్ చేస్తాం. ఇట్స్ నాట్ బ్యాడ్ దో, ఫైన్. లండన్లో కూడా మామిడికాయలు గుల్లిపోతాయి, చూసుకోండి. అలా డస్ట్బిన్లో వేయాలి. అన్నీ యాక్చువల్లీ పాడవు అనమాట ప్రతిసారి. ఏమో మరి పాడై ఉంది. నేను వీడియో చేస్తున్నాను కదరా, అందుకే పాడైంది. చేస్తున్నాను కదా, అందుకు మీరు ఇప్పుడు నవ్వుకుంటారు. యాక్చువల్లీ ఓకే, నా పరువు నేనే తీసుకోకుండా ఈ మామిడికాయ పాడైపోయింది కాబట్టి నేను శబదాలు చేశాను పాడవ్వవు అని. పాడైపోయింది, సో పాడేస్తున్నాం. చెల్లు కడుక్కున్నాం. అండ్ సో ఇలా ఉంచుకొని జీవితంలో కూడా ముందుకు వెళ్ళిపోవాలి. మామిడికాయ పప్పు క్యాన్సల్ రా, ఓన్లీ పప్పు. సో ఆయిల్ వేసుకున్న తర్వాత, మీకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపించాలి కదా. ఇలా ఉందన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత. అదే మొత్తం కనిపిస్తుంది. ఐ డోంట్ నో, నాకు ఏ యాంగిల్ వస్తే యాంగిల్ పెడుతుంది ప్రస్తుతానికి అయితే కెమెరాని. జీలకర్ర, ఆవాలు, ప్రస్తుతానికి అంతే, ఇంకేం వేయట్లేదు. సో ఈ మిగిలిన మామిడికాయ ముక్కల్ని మనమే తిందాం. పచ్చిమిర్చి అండ్ ఆల్సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దీన్ని కూడా వేసి మింగాలి. ఇలా వేసిన తర్వాత ఇలా క్యూట్గా తిప్పాలి. ఓకే, ఇప్పుడు ఇలా క్యూట్గా తిప్పాలన్నమాట. దీన్ని ఇలా ఇట్లా ఎట్లా పడితే అట్లా తిప్పొద్దండి, క్యూట్గా తిప్పండి. ఇలా సుకుమారంగా తిప్పండి, కొంచెం సుకుమారంగా తిప్పారా, సుకుమారంగా తిరిగిందా. సుకుమారంగా తిప్పండిరా, సుకుమారంగా తిప్పండి.
సుకుమారంగా తిప్పారా. తిప్పిన తర్వాత కొంచెం పసుపు ఇలా తీసి ఇలా నీట్గా వేయండి. మామిడికాయ పప్పు చేస్తారని ఓవర్ యాక్షన్ చేశాను నేహ. మొత్తం మామిడికాయ పాడైపోయింది, నా పరువు పోయింది. అట్టే ఉంటుంది ఇంకా. కట్ చేయి ఒకసారి. అండ్ ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత అని ప్రతి ఒక్క రెసిపీలో చెప్తారా, కానీ ఎంత తగినంతో మనకు తెలీదు. నాకు కూడా తెలియదు. అందుకే ఫుడ్లో ఎక్కువ సాల్ట్ వేసేస్తారు. అది తెలియకుండా గాయస్ ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి కదా జీవితం అన్నాక. అలాంటివి చిన్న చిన్న ఏంటి. సో మా కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఆ ప్రస్తుతానికి ఏదో కొంచెం హడావిడిగా ఉంది, కానీ ఎప్పుడు మా కిచెన్ నీట్గా ఉంటుంది. ఏం అనిపిస్తుందండి మీకు? ఓకే, పక్కన జరుగుతాం. ఇదిగో మేము కూడా చిన్నప్పుడు పేరెంట్స్ ఇంట్లో లైక్ టీషర్ట్స్ని కానీ బ్లౌజ్ పీసెస్ని కానీ కిచెన్లో యూజ్ చేస్తుంటే ఇంకేం పని పాట లేదా ఎందుకు అని అనేవాళ్ళం కదా. ఇప్పుడు మేము కూడా ఏంటంటే మా కిచెన్ టవల్స్ అయిపోయాయి అనమాట. అంటే అటో పోయాయి కాబట్టి పాత టీషర్ట్లు యూజ్ చేస్తున్నాం. ఓకే, ఏదో చెప్పాలనిపించిందిరా, నవ్వాలనిపిస్తున్నావండి. తిరగట్లేదురా, కావాలి దీంట్లో. రే ఇంకొక మ్యాంగో మంచిగా ఉందిరా, ఆగండి మీకు చూపిస్తా. ఒక నిమిషం. ఇండియాలో సాయంత్రం సన్సెట్ అయితే ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది బయట కూర్చుంటే. అంటే ఆ పక్షుల సౌండ్స్ సన్సెట్ అవుతున్నప్పుడు చాలా కామ్గా ఉంటుంది కదా. హడావిడిగా ఉన్నది అంతా. కొంచెం ఆనియన్స్ మాడిపోయారా, బతికాయంట్రా. ఎక్స్క్యూజ్ మీ ఫర్ అవర్ వియర్డ్ యాంగిల్స్. మేమంతే. నాకు ఎవరైనా దాన్ని ఏమంటారు, సెల్ఫీ స్టిక్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ట్రైపాడో గీపాడో, దాన్ని స్పాన్సర్ చేసే అంతవరకు నేను ఇలాంటి యాంగిల్సే పెడతాను రా. మీ కర్మ, మీరేం చేస్తారో చేయండి. చూడరా, ఎటు చూడకుండా పోతారు. ఇంత క్యూట్గా ఉన్నాం. మా ఆనియన్స్ కూడా క్యూట్గా ఉన్నాయి. వచ్చే అది. సో everything in the house is cute. yes, we are born to be cute, guys. You want to be what? Cute. అది చేస్తానికి ఇలానే బాగుంటుంది. ఓకే, సో ఆనియన్స్ చూడండి ఇప్పుడు 2 నిమిషాల్లో ఎగిపోయాయి బూస్ట్లో పెడితే. నెక్స్ట్ నేహా, వాట్ యూ చూస్? టొమాటోస్, మ్యాంగోస్? టొమాటోస్ వేస్తున్నా. నేను బేసిక్గా కొంచెం కుకింగ్లో కొంచెం నాలెడ్జ్ ఎక్కువ గైస్ నేహాకి. నాకు లేదు గాయస్. నాకు ఉండే కొద్దో గొప్ప అంటే మ్యాగీ, ఇప్పి. వాటర్ కూడా చాలా బాగా బాయిల్ చేస్తారు. ఎస్, నాకు కూరగాయలు నచ్చవని చెప్తాను, ఎన్నిసార్లు చెప్తాను రా. వింటారా? వినరు. మీన్ వైల్ వంట చేసేటప్పుడే కిచెన్ కూడా సర్దుకోవాలిరా. ఇవన్నీ కూడా నేర్పించాలంటే కష్టం. నేర్చుకోవాలి మీకు మీరే. మాకేమైనా చిన్నప్పటి నుంచి నేర్పించారా? లేదు, మేము నేర్చుకుంటున్నాం. మీరు కూడా అలానే నేర్చుకోండి. సో మన ఆనియన్స్ అండ్ టొమాటోస్ దగ్గర పడ్డాయి అన్నమాట ఇలా. ఓకే, సో
ఇప్పుడు మనం దానిలోకి ఆల్రెడీ చాప్డ్ మ్యాంగోస్ ఉన్నాయి కదా, చాప్డ్ మ్యాంగోస్, వాటిని ఇలా వేయాలి క్యూట్గా సుకుమారంగా. మళ్ళీ మీరు ఏం చేసినా పర్లేదు, క్యూట్గా చేయడం నేర్చుకోండి. సో ఇప్పుడు ఇలా అది జీవితం సంఖ నాకిపోయినా పర్లేదు, ఇలా కొంచెం 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 వేసేసి ఇప్పుడు ఈ మ్యాంగోస్ని నీట్గా ఇలా తిప్పాలి. ఇంకా నన్నేం చూస్తాను, కొంచెం ఇది చూడండి. ఇప్పుడు అది కొంచెం దగ్గరకు వచ్చేసింది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. యాడింగ్ సమ్ వాటర్ అండ్ అండ్ నౌ యాక్చువల్గా దీన్ని కొంచెం అది ప్రాపర్గా బాయిల్ అయ్యేంత వరకు మనం దాని మీద మూత పెట్టేసి దాన్ని వదిలేస్తే దాని పని అది చేసుకుంటుందిరా. సో మాగండి రా, మూతలు ఎత్తకడం ఒకటి. సో ఇలా 1 గ్లాస్ ఆఫ్ పప్పు, జనరల్గా క్వాంటిటీ ఏం చూసుకోం కానీ బట్ స్టిల్ 1 గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చేస్తే కొంచెం పప్పుని ఎప్పుడు చేసేటప్పుడు అయినా సరే అట్లీస్ట్ ఒక ½ an hour ఆర్ 1 hour అయినా సరే మనం సోక్ చేసి పెట్టుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా పప్పు వల్ల, ఆ గ్యాస్ ఫార్మింగ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అంట. బికాస్ అందులో సంథింగ్ ఏదో ఉంటుంది అండ్ అది సోక్ చేసినప్పుడు కొంచెం తగ్గుతాయంట. దానివల్ల మనకి బ్లోటింగ్ అనేది ఆర్ అదర్వైజ్ గ్యాస్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది అని నేను ఎక్కడో వీడియోలో చూసాను అనమాట. సో సిన్స్ దెన్ ఎప్పుడైనా మోస్ట్ ఆఫ్ ద టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 10 minutes అయినా సరే, సో బెటర్ దాన్ నథింగ్ కదా. సో 10 minutes అయినా సరే ఇలా విల్ సోక్ ఇన్ ద వాటర్. We will soak in the water and then we will leave it for some time. కొంచెం సేపు అలా వదిలేసి అండ్ మిగిలిన పనులు మనం చూసుకోవడమే. అండ్ ఇంకేంట్రా విషయాలు విశేషాలు. చాలా రోజుల తర్వాత రికార్డ్ చేస్తున్నాను గైస్ ఈరోజు. నాకు ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది. సో రికార్డింగ్, వై నాట్, రికార్డ్ చేస్తున్నాను. మనం మామిడికాయ పప్పు తింటున్నాం రా, మామిడికాయ పప్పు. సో మ్యాంగోస్ వేసిన తర్వాత మన వంట అంటే మన కర్రీ ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట. వీటిని ఇలా నీట్గా తిప్పి 8 నుంచి 9లో పెట్టి దీన్ని ఇలా 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 తిప్పి కాసేపు వదిలేయండి రా, ఇంకా దాన్ని ఊపిరి పీల్చుకొనియండి. పెడదాం కొందాం పెట్టు 1 గ్లాస్. సో బేసికలీ నాకు తెలీదు ఆంధ్రాలో ఎంతమందికి ఎర్రపప్పు తెలుసో, నాకు కూడా తెలియదురా ఇక్కడికి వచ్చేంత వరకు. ఎర్రపప్పు అనేది ఒకటి ఉంటుంది అని, ఇది ఎర్రపప్పు అంట. దీన్నే వీళ్ళు పప్పులోకి మోస్ట్లీ వాడతారంట, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో కందిపప్పు కాకుండా ఎర్రపప్పు వాడతారంట. కాబట్టి మేము కూడా ఎర్రపప్పు ఈజ్ ఆల్సో చీపర్ అండ్ ఆల్సో చాలా దగ్గరలో దొరుకుతుంది. రెడ్ లెంటిల్స్ అంటారు దీన్ని. సో రెడ్ లెంటిల్స్ ఎప్పుడు తెచ్చుకుంటాం, దాన్నే పప్పు యూజ్ చేస్తాం.
మనం ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆప్షన్ అదే కాబట్టి దాన్నే యూజ్ చేస్తున్నాం. సో ఇన్ ద మీన్ వైల్ విల్ వాష్ సమ్ ఆఫ్ ద ఎర్రపప్పు గైస్. వెల్కమ్ టు ద అన్ఆర్గనైజ్డ్ కిచెన్. ఒకరోజు మళ్ళీ ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు చూపిస్తాం రా మీకు. 10 minutes లో organize అవుతుంది. Not a big deal for us. 10 నిమిషాలు టపా 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 లేపేస్తాం. అండ్ లుక్ అట్ ద క్యూట్ లిటిల్ రోజ్. ఇది ఇగ్నోర్ చేయండి. అసలు క్యూట్ లిటిల్ రోజ్. అండ్ ఆ వాజ్లోకి ఇప్పుడు ఫ్లవర్స్ తాకపోతే నిద్ర పట్టేటట్లేదురా. ఏదో ఒక చెట్లో పోయి కోసుకొచ్చేయాలి అర్జెంటుగా. దాట్స్ ద సన్సెట్. జూమ్ చేస్తే అలాగ అనిపిస్తుంది. ఆ పక్షి చూడండి రా ఎంత మంచిగా ఎగురుతుందో క్యూట్గా. సాయంత్రం ఇండియాలో ప్రశాంతంగా సన్సెట్ అయినప్పుడు ఎంత మంచి